అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. హనుమతోకకు వెన్నరాసి పూజించే గుడి. రామాయణంలో రావణుడి చేత అపహరించబడిన సీత జాడ కనుగొనేందుకు రాముడు హనుమంతుని పంపుతాడు కదా. దీని గురించి చాలామందికి తెలుసు. అయితే సీత అన్వేషణలో భాగంగా లంకకు వెళ్ళిన హనుమంతుడు ఆమెను కనుగొన్నాక లంకలో చాలా అల్లరి చేస్తాడు. దీంతో లంకలో ఉండే రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెడతారు. అయితే హనుమ ఊరుకుంటాడా? ఆ మంటతో మొత్తం లంకకు నిప్పు పెడతాడు. అందులో భాగంగా లంక చాలా వరకు దహనం అవుతుంది. అయితే అప్పటికే హనుమంతుని తోక చాలా వరకు కాలిపోతుందట. మరి అలా కాలిన తోకకు ఏదో ఒక ఉపశమనం చెయ్యాలి కదా. అదిగో ఆ భక్తులు చేస్తున్నదదే. ఇంతకీ వారేం చేస్తున్నారు? అది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సుచింద్రం. ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒకే లింగం రూపంలో ఉద్భవించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులచే ఆదరణ పొందుతోంది. ఎంతోమంది ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కూడా. ఈ క్షేత్రంలోని హనుమంతుడికి చెందిన 10 అడుగుల ఎత్తైన విగ్రహం కూడా ఉంది. స్వామివారు కూడా ఇక్కడ భక్తులచే విశేష నీరాజనాలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఈ హనుమ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే లంకా దహనంలో హనుమ తోక చాలా వరకు కాలిపోయిందని చెప్పాం కదా. అయితే కాలిన ఆ తోకకు ఉపశమనంగా అప్పట్లో ఆయన భక్తులు వెన్న రాస్తారట. ఈ క్రమంలోనే సుచింద్ర క్షేత్రంలో ఉన్న హనుమ విగ్రహ తోకకు కూడా భక్తులు చాలామంది వెన్న రాస్తూ ఉంటారు. అలా రాస్తే ఆయనకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు అలా చేయడం వల్ల స్వామి ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి వెళ్ళిన భక్తులు ఎవరైనా స్వామివారి తోకకు వెన్నరాసి కానీ వెనక్కి రారు. చివరిగా ఇంకొక విషయం ఏమిటంటే అలా స్వామివారి తోకకు వెన్నరాసి సాంప్రదాయం ఈనాటిది కాదట, తరతరాల నుంచి వస్తున్నదే.